జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో అరాచకం తాండవించింది. దాడులకు, దౌర్జన్యాలకు రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తప్పులు చేసిన వారిపై చర్యలు లేవు. అకృత్యాలకు, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వారిపై కేసులు లేవు, చర్యలు లేవు. సరికదా, ఎదురు బాధితులే వేధింపులకు గురైన పరిస్థితి. వరదలు, తుఫానులు వంటి విపత్తులు జరిగిన సమయాలలో ప్రభుత్వం నుంచి స్పందన లేదు, సహకారం లేదు. అసలు 5 ఏళ్లు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది. జవాబుదారీతనంతో పనిచేస్తున్నది. ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నది. జగన్ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నిండా 3 నెలలు కాలేదు. అయినా రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అభివృద్ధి ఉరకలేస్తోంది. సంక్షేమం నిజమైన అర్థమేమిటో తెలిసేలా పథకాలు అమలు అవుతున్నాయి. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది. 3 నెలలలోనే ఇంతటి మార్పునకు కారణమేంటి అంటే లభించే జవాబు నాయకత్వం. సమర్థుడైన నాయకుడు తాను కష్టపడటమే కాదు, తన టీంను సైతం సమర్థంగా పనిచేసేలా గైడ్ చేస్తారు. ప్రభుత్వం, పాలన అన్నది ఒక్క సమష్టి బాధ్యత అన్న భావన అందరిలో కలిగిస్తారు. టీమ్ స్పిరిట్ అన్నది అందరిలోనూ నింపుతారు. ప్రస్తుతం ఏపీలో సరిగ్గా అలాంటి సమర్థ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంది. కనీ విని ఎరుగని రీతిలో విజయవాడను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి రోజుల తరబడి ప్రజలు ముంపులో చిక్కుకుంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. బాధితులకు ఆదుకుంది, భరోసా ఇచ్చింది, ధైర్యం చెప్పింది. కష్టాలలో తాము ఒంటరిగా లేమన్న ధీమాను జనంలో కలిగించింది. విజయవాడను వరద ముంచెత్తిన విషయం పక్కన పెడితే వరద ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఆపత్ సమయాలలో ప్రజలను ఆదుకునే తీరు ఇదే అంటూ ప్రశంసలు గుప్పిస్తోంది. సమర్థ సీఎం ఉంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఇబ్బంది ఉండదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు దేశానికి మరోసారి చాటి చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, కూరగాయలు, పండ్లు సరఫరా చేయడంలో నిమగ్నమయ్యారు. మంత్రులంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటే రాష్ట్రంలో సాధారణ పాలన పరిస్థితి ఏమిటి అన్న అనుమానాలే ఎవరికీ కలగకుండా పాలన సాగింది. ఒకవైపు మంత్రులంతా వరద ముంపు ప్రాంతాలలో సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న సమయంలో వరద ముంపులో ఉన్న విజయవాడలోనే వేదాంత కంపెనీ 83,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమానికి పెట్టుబడుల శాఖ మంత్రి హాజరయ్యారు. మరో మంత్రి ఢిల్లీలో మంత్రుల సదస్సులో ఉన్నాడు. రోజువారీ ప్రభుత్వంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పాలనను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఇది ప్రభుత్వాన్ని నడిపించడం అంటే, ఇది ప్రజల విషయంలో బాధ్యతగా ఉండడం అంటే, ఇది ప్రజల కోసం పనిచేయడం అంటే అంటూ దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు ఆయన టీంపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.